హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాము. మళ్ళీ అనుకుంటున్నారా ఏంటి? నేనైతే ఇది థర్డ్ టైం రావడం ఈ టెంపుల్కి. సో ఈ రోజు అయితే మన స్వర్ణగిరి టెంపుల్ని అయితే చూసేద్దాం. ఎండ్ వరకు అయితే నా వీడియో చూసేసేయండి. స్పెషల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. మేము వెళ్ళిన రోజైతే చాలామంది జనాలు ఉండే. ఇప్పుడు మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మాకు చాలా టైం పట్టింది దర్శనం అవ్వడానికి. బట్ ఈసారి అయితే తొందరగానే దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మనకి ఫోన్స్ అయితే అలో ఉండవు కదా, సో మనం బయటనే ఫోన్స్ అయితే ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడైతే మేము ఫోన్స్ ఇచ్చేసి అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. మనకి లోపల తులాభారం కూడా పెట్టారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే తులాభారం లేకుండే. ఫైనల్లీ మాకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము పక్కనే ఉన్న జలనారాయణ సన్నిధికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ ఈ ప్లేస్ అయితే అందరికీ తెలిసిందే. సో అండ్ ఇక్కడ విశిష్టత కూడా శ్రీమన్నారాయణుడు సముద్రంలో శయనించేవాడని ప్రతీకగా ఇక్కడ స్వామివారిని అయితే నీటిలో ప్రతిష్ఠిస్తారు. నీరు పవిత్రత, శాంతి, సమతుల్యకు సంకేతం కాబట్టి దేవుణ్ణి నీటిలో ఉంచడం వల్ల దాని ద్వారా మనకి ఆ శక్తి మనకు చేరుతుందని అందరూ భావిస్తారు. కాబట్టి సో నారాయణ స్వామిని అయితే ఇలా వాటర్లో ఉంచుతారు. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇక్కడైతే మనకి దీపాంతాలు, మనకి కార్తీక మాసం వచ్చింది కదా, సో ఇక్కడైతే మనం దీపాంతాలు వెలిగించడానికి మనకి పాదాలు ఉంటవి. అండ్ ఇదైతే జలధార స్తంభం. సో ఇక్కడ మనకి దీనిపై నుండి శివుని మీదకి ఇలా వాటర్ పడేలాగైతే ఉంటుంది. అండ్ దాని చుట్టూ అయితే ఇక్కడ దీపాంతాలు, కార్తీక మాసంలో చాలా మంది దీపాలు వెలిగిస్తారు కదా, సో దానికోసం అయితే పెట్టారు. ఇప్పుడు మనకు పక్కనే ఇంకోటి కనిపిస్తుంది చూడండి, అదైతే దీపస్తంభం. ఇక్కడైతే మనకి పండుగలప్పుడైతే చాలా దీపాలు అయితే ఇక్కడ వెలిగిస్తారు. అండ్ ఈ టెంపుల్లో పెద్ద గంట ఉంటుంది కదా, సో నేనైతే అక్కడికి వెళ్దామని ట్రై చేశాను, కానీ ఇప్పుడైతే అది పని చేయట్లేదు, క్లోజ్ చేశారు. అందుకే బయటకైతే వచ్చేసి ఇలా వీడియో అయితే తీసేసుకుంటున్నాను. దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము మనకు దర్శనం అయిపోయాక గుర్తొచ్చే పులిహోర అయితే తీసేసుకున్నాం. కార్లోకి వెళ్ళి తినేయడం. నేను ఇంతకుముందుకైతే 2 times వచ్చా స్వర్ణగిరి, కానీ అప్పటికైతే చాలా అప్డేట్ అయింది. ఇక్కడ చూడండి మనకి క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ రోజు అయితే చాలా మంది జనాలు అయితే వచ్చారు మేము వెళ్ళిన రోజు. మనకి స్వర్ణగిరి అయితే ఎప్పుడు ఒకలాగే అయితే ఉండట్లేదు. ఎప్పుడు వచ్చినప్పుడల్లా కొంచెం చేంజెస్ అయితే చేస్తున్నారు. అంటే ఏదో ఒకటి కొత్తది అయితే పెడుతున్నారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ ఉంది. ఇది మనకి స్వర్ణగిరిలో అయితే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్, అండ్ ఫ్రంట్ సైడ్ లో అయితే ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ, బట్ నేను తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మా ఇంటికి అయితే ఒక 1 hour డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే మేమైతే విలేజ్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము విలేజ్కి వెళ్ళడానికైతే కార్లోకి అయితే ఎక్కేసాము. సో ప్రసాదం కూడా తెచ్చేసుకున్నాం కదా, ఇక్కడే కొంచెం ప్రసాదం అయితే తినేసేసి మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నా అమ్మమ్మ? పాప ఏది? పాప ఇక్కడ పాప. ఇది ఈరోజు మా వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో విలేజ్ వ్లాగ్ అయితే పెడతాను. అక్కడికి వెళ్ళి మేము ఏం చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది అయితే పెడతాను. సో తప్పకుండా నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.